నీ గోవర్ధన్ నీ మరదలు ఎన్నో మాటలు వింటున్నావా? ఎందుకు అమ్మా నీ పేరు? భార్గవి. భార్గవి, ఎందుకు నీ చెల్లెలు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏమో సార్ ఆ తెలియదు. ఫీలింగ్, ఆ బాధ ఏంటి అసలు? నీకు ఐడియా ఉంది మీ ఇద్దరికి ఏమన్నా? చెప్పట్లేదు సార్. బాధపడుతుందో చెప్పట్లేదు సార్ ఎంత అడిగినా కానీ. ఎప్పుడు అడిగినా చెప్పదు. ఏదైనా గట్టిగా అడిగితే ఇక ఇలాగే బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఏడుతా ఉంటుంది. ఎందుకు ఒకళ్ళు బాధ పెట్టడం అని చెప్పేసి ఎక్కువ అడగలేము మేము. ఏనా నిన్ను అడిగేప్పుడన్నా? అడగలేదు, మీనే చెప్తుండే. అలా చెబుతూ ఉంటుంది. చెప్తూనే ఉంటది ఎప్పుడు అంతకుముందు నమ్మకం లేదు. పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఆమె ఎవరన్నా వస్తారు ఉంటారు మంచిగా చూస్తారు అని చెప్పేసి నమ్మకం లేదు. అది న్యాయమే, ఆ కోరిక, ఆ నమ్మకం లేదు. దాని గురించి సరిలేవు కాబట్టి వాడు మధ్య ఊలిస్తే ఇంకా డబల్ అన్యాయం అయిపోతా, అలా పోతా మెంటల్ గా అనేగా ఖరాబ్ అయిపోతాను. మెంటల్లీ కూడా నేను బాగా నాకు ఫిక్స్ అయిపోయింది. దాని తర్వాత ఈ గోలకు వచ్చింది, దేవుణ్ణి చేసుకుంటా, కత్తి చేసుకుంటా, లేకపోతే ఒక ఆడమ్మాయి తాళబొట్టు కట్టాలి. అది నాకు సంతోషం. ఇక పెళ్లి అంటే ఇప్పుడు శుభ్రంగా మొత్తం ఇదిలాగా ఉంటా, ఇలాగా పుణ్య స్త్రీలాగా ఉండాలని అదొక నిర్ణయం. మంచి నిర్ణయమే, తప్పు నిర్ణయం కట్లా. కానీ ఇవి తప్పు నా దేవుడిని పెళ్లి చేసుకుంటా, ఆడపిల్ల తాళబొట్టు కట్టాలి. పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా ఆడపిల్ల. అట్టన్నా అందులో ఉంది నిజాయితీ అయితే ఉండొచ్చు, కానీ పబ్లిక్ చుట్టుపక్కల వాళ్ళు పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా దేవునికైనా పర్లేదు అంటున్నారు అనమాట ఊర్లో. అందుకే అలా ఫిక్స్ అయిపోయింది. అలాంటి ఆచారం ఉందా మీ ఊళ్ళో? లేదు, కానీ అంటారు సార్ చాలా మంది. ఆచారం ఎక్కడ చూసారా? మీ ఊళ్ళో లేదు. మీ ఊళ్ళో కత్తి తాళబొట్టు కట్టారా? మా వదిన కట్టింది. అలా వెనుకటికి 20 సంవత్సరాల కింద ఎవరో కట్టారంట, కట్టింది. ఆమెకి ఇష్టం. నాకు కూడా ఆమె కట్టుకుంటా. వేరే అమ్మాయి తాళబొట్టు కడితే నీకు ఇష్టమే? ఇష్టమే మరి. ఇక ఆమె ఇష్టం వేస్తాం సార్. ఆమె ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆమె ఇప్పుడే ఇలా ఉన్నాను ఊకి ఏడుస్తుంటది. ఎట్టగొట్ట ఒప్పించి ఒక అబ్బాయికి వచ్చి పెళ్లి చేసి ఇప్పుడు నీ కూతురు నీ అల్లుళ్ళలాగా సంతోషంగా ఉండొచ్చు కదా. బతిమాలం సార్. ఇప్పటి వరకు కూడా అక్కడ కూడా బతిమాలం కానీ మారట్లేదని మీరైనా చెప్తే మరి ఫోన్ చేసి సార్ మీరే ప్రయత్నం. నేను దూరంగా వెళ్తా, ఇక్కడ కొన్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు. ఒకసారి మనస్ఫూర్తిగా మీ ముగ్గురు వచ్చి చెప్పండి, నేను కూడా కూర్చుంటా మీతో పాటు. ముగ్గురు రాండి ఇటు. వన్ బై వన్ స్పష్టంగా ఆమెకి అర్థమయ్యేలాగా, ఆమె మనసు మార్చేలాగా ఎలా అడిగితే బాగుంది అలా నిజాయితీగా అడగండి. పెళ్లి మేము చేస్తాం, కష్టపడి మంచి కూరని ఎత్తికి మాట్లాడి నేను కాముకుంటా. చదువుకున్న పిల్లవే, నువ్వు ఆలోచించు. అది తప్పు. నువ్వు నీ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పు, నేను అటు తప్పు చేయనని. నాన్న నువ్వు ఎలా మమ్మల్ని నమ్మావు కదా, వచ్చా నేను మిమ్మల్ని నమ్మాలి కదా, మేమంతా నేను నమ్మాలి కదా. నువ్వు ఇంతమంది పెద్ద మనిషి చెప్పినా కానీ, ఒకప్పుడు దెబ్బతిన్న అమ్మాయి చెప్పినా కానీ నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకేం కాదంటావు. అట్ట కాదు, నేను మాట్లాడింది పొరపాటే, ఇక తప్పులు చేయను, ఒకేదాన్ని ఉంటాను, పెళ్లి చేసుకుంటే మగవాడిని చేసుకుంటా. వాళ్ళు మగవాళ్ళు చేస్తానికి వచ్చేసుకో. అది నీకు ఇష్టం లేదా? జీవితం పెళ్ళే వద్దు మేడం. అసలు ఈ లా ప్రకారం ఎంతవరకు న్యాయం మేడం? చట్టవిరుద్ధం మాట్లాడింది అసలు చెప్పండి ఆ పిల్లకి. అదే సార్, ఇప్పుడు ఆవిడ ఆరోగ్య దృష్ట్యా డాక్టర్ గారికి మానవతా దృక్పథం ఉన్న మీకు జాలి అనేది ఆవిడ మీద ఏర్పడి ఉండొచ్చేమో, కానీ ఆవిడ మాట్లాడే మాటలు, ఆవిడ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా 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 డేంజర్. చాలా డేంజర్. ఎందుకంటే కేవలం అంటే మేము ఏం ఆలోచిస్తుంటాం అంటే, నువ్వు ఒక మాట్లాడే మాట వెనకాల ఆలోచన ఏంటి అనేది ఆలోచిస్తాం కనుక నీ ఆలోచన ఎంత తప్పు అనేది మాకు చెప్పాల్సిన అవసరం అయితే ఇప్పుడు వచ్చింది.
ఒకసారి నా పెళ్ళి వద్దు అని అంటే నేను సూసైడ్ కమిట్ చేసుకుంటాను అని అంటావు, ఒకసారి అక్కర్లేదు అని అంటే నేను పెళ్ళి అనేది నేను చేసుకుంటాను కానీ నేను చెడు పని చెయ్యను అని అంటావు. ఇంకొకటి, నువ్వు ఈ వ్యవస్థలో ఉంటూ నేను దేవుణ్ణి పెళ్లి చేసుకుంటాను నేను ఉంటాను అని అంటే అది తప్పు, అది తప్పు, అది యాక్ట్ కూడా ఉందమ్మా. మన స్వతంత్రం రాకముందే కూడా సార్ ఈ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. అది ఏంటంటే వీళ్ళు వ్యవస్థ అని అంటారు దీన్ని. అగ్ని వ్యవస్థ అంటే నీలాగా పెళ్లి చేసుకో, మేము మాకు అక్కర్లేదు, మగవాళ్ళు అంటే మాకు ఇష్టం లేదు, మేము కనుక మేము దేవుడికి అంకితం అయిపోయి ఉంటాము అని అంటారు. దేవుడికి అంకితం అయిపోయి ఉంటాము అని అంటే మీరు ఊరందరికీ కూడా భార్యలాగా. ఇప్పుడు నేను ఒక సాటి స్త్రీలాగా ఆవిడని అడగకూడదు, కానీ అమ్మ నీ పిల్లాడి నీ కూతురికి ఎవరు తండ్రి అని నువ్వు చెప్పగలిగే పరిస్థితిలో చాలా రోజులు చద్దన భర్జన పడింటావు కదా, అవునా కదా? అంటే వాళ్ళ పిల్లలకు తండ్రి ఎవరు అని చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు సార్. ఇది ఏమీ లేదు, ఈ వ్యవస్థ అనే పేరు మీద ఆడపిల్లలను బలి చేయడం. దీనికి ప్రాంతాల వారిగా రకరకాల పేర్లు ఉంటాయి. జోగినీలు, తర్వాతనేమో బసివినీలు, దేవదాసీలు, ఇవన్నీ పేర్లు పెడతారు. ఈవిడ దేవుణ్ణి పెళ్లి చేసుకుంది కనుక ఎవ్వరు ఏ మగవాడైనా కూడా తండ్రి, కొడుకు, మనవడు వీళ్ళందరికీ కూడా ఆవిడ ఒక ఉమ్మడి భార్య, ఉమ్మడి సొత్తు లాగా ఆవిడ అయిపోతుంది. ఆవిడకి ఆ నిజం తెలియట్లేదు. నేను ఎవరి దగ్గరికి రానివ్వను, నేను ఎవరి దగ్గరికి ఉండనివ్వను అంటే నువ్వు ఈ వ్యవస్థలో ఉంటూ దేవుణ్ణి పెళ్లి చేసుకుంటా నేను అలా ఉంటాను అంటే ఎలా కుదురుతుందమ్మా? నువ్వు ఆ వ్యవస్థనే తప్పు అని చెప్పేసి మన గవర్నమెంట్ ఎప్పటి నుంచో సార్ 1930లోనే డాక్టర్ ముత్తు లక్ష్మి ఆవిడ దీని మీద ఫైట్ చేస్తోంది. ఎందుకంటే దేవుడికి అంకితం అయిపోతున్నారు, మీరు అలా చేయకండి, దేవుడికి అంకితం అయిపోతామని అన్నారు. కానీ ఈ సదరు సమాజంలో మగవాళ్ళు మీ మీద అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ శారీరక వాంఛలను మీ మీద తీర్చుకోవడానికి ఒక దేవదాసీలుగా ఇలాంటి పేర్లు పెట్టి డిఫరెంట్గా మిమ్మల్ని యూజ్ చేస్తున్నారు. ఆ కల్చర్ వద్దు, ఆ అబాలిష్ చేయండి అని అంటున్నారు. అన్ఫార్చునేట్గా మన దేశంలో కర్ణాటకలో, బెల్గాంలో ఈ వ్యవస్థ ఎక్కువ ఉందండి. ప్రతి ఇంట్లో కూడా ఒక దేవుడిని పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంటుంది. వాళ్ళు ఎందుకుంటారు అంటే నయం కాని జబ్బుల మూలాన. ఇందాక ఆవిడ చెప్పింది కదా, నేను పిల్లలు పుడితే నేను దేవుడికి అంకితం చేసేస్తాను అంటే కనీసం మనము ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తే దేవుడికి ఇదంకితం ఇస్తాం అదంకితం ఇస్తాం అనేది కాదు, ఆఖరికి రక్త మాంసాలు ఉన్న ఒక స్త్రీని అంకితం చేసేయడం. ఊరికి అంకితం చేశాడు. వీళ్ళ మూలాన సార్ సైంటిఫిక్గా కూడా ఎయిడ్స్ అనేవి, వాళ్ళ పిల్లలకి లీగల్ రైట్స్ లేకపోవడం అనేది ఇవన్నీ జరిగిన తర్వాత మన కాన్స్టిట్యూషన్లో చాలా మటుకు అమెండ్మెంట్స్ లాంటివి వచ్చాయి. ఆ అమెండ్మెంట్స్ అంటే ఏమని అంటున్నారంటే ఇది ప్రొహిబిషన్ ఆఫ్ డెడికేటింగ్ యాక్ట్ ఆఫ్ 1988లో మన యాక్ట్ అనేది ఒకటి వచ్చింది సార్. దాని మూలాన ఏంటంటే ఎవరైనా కూడా ఈ దేవుడి పేరు మీద పెళ్లి చేసుకున్నా కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థించినా కూడా దీనికి ఏం శిక్ష అని అంటే 3 సంవత్సరాల శిక్ష, 2000 రూపీస్ 2000 దాకా ఫైన్ అని చెప్పేసి అన్నారు. కానీ కొన్నిసార్లు ఇప్పుడు ఏమంటున్నారు, ఈ అమ్మాయికి మరి ఏం శిక్ష పడుతుంది? ఈ అమ్మాయి నేను వెళ్ళిపోయి ఔబులో దిగిపోతానంటుంది. చేసేవాళ్ళకి తప్పు అంటున్నారు. ఈ అమ్మాయికి తెలుసు కానీ నేను సత్యంగా ఉంటాను అని అంటారు. మరి ఈ అమ్మాయికి ఏం శిక్ష లేదు. అందుకనే ఈ యాక్ట్ మీద డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. మీకు ఇష్టం ఉండి అందులోకి ఈ రొంపిలోకి దిగినా కూడా నువ్వు అలా చేస్తాను అంటే రేపు పొద్దున శిక్షకు అర్హురాలు అవుతావు. చెప్పా పెట్టకుండా ఒకరోజు ఒక బర్త్డే ఫంక్షన్కి తీసుకోకపోవడం వల్ల వాళ్ళ మమ్మీని నెక్స్ట్ డేనే పిలిపించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. నేను నీతో ఉండను, నేను నీతో సంసారం చేయను, నా బతుకు నేను చూసుకుంటా, మీ అక్క వాళ్ళతో నువ్వు కలిసేసి నన్ను చంపేస్తావు. ఇక వాళ్ళ మమ్మీకి నాకు నొల్లి వచ్చింది, కట్నం చేపటికి నొల్లి వచ్చింది సార్. తర్వాత ఇక ఆమెకు నాకు కొట్లాట వచ్చి ఆమె నన్ను బయటకు నూకేసింది సార్. నోటీస్ పంపించింది సార్ లాయర్ నుంచి, ఇంట్లోకించి డైమండ్ తీసుకొచ్చింది అని నోటీస్ పంపించింది సార్. అయితే వీళ్ళ అక్క వచ్చింది, వీళ్ళ అక్క వచ్చి కొట్టింది, కొట్టింది పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది సార్. ఈయన పోయిన 2 రోజులకు నాకు డైవర్స్ నోటీస్ ఎల్బీ నగర్ నుంచి పంపించింది సార్.
ఏమని అంటే మా ఆడపిల్ల పుట్టింది నాకు వద్దు, మా అమ్మ వద్దంటుంది, మా అక్కలు వద్దంటుండు. నన్ను వాళ్ళ పిల్లలు పుట్టకపోతే నన్ను సాదుకున్నారు సార్. ఊకి చీటికి మాటికి వాళ్ళ అమ్మ ఈయన అదే అంటారు, నువ్వు సాదుకున్న పిల్ల నీకు అనాథవు ఎవడున్నాడు నీకు. 3 నెలల బాలంత నుంచి స్టార్టింగ్గా కొట్టడం. నువ్వు మీ డాడీని చూసావా, మాట్లాడావా? ఎందుకనమ్మా?